ప్రభువు పేరట మీ అందరికీ షలోం. ఈ ఆత్మీయ యాత్రలో ఆపదలు ఉంటాయి, అవస్థలు ఉంటాయి, అసౌకర్యాలు కూడా ఉంటాయి. నాలుగోదిగా ఆటంకాలు ఉంటాయి. ఏమిటి ఆటంకం చూద్దాం రండి. మీ బైబిల్ తెరుస్తున్నారా? 17వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో, వీళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవా మాట చొప్పున అంటే అర్థం ఏమిటండి? దేవుడు చెప్పినట్టుగానే చేశారు. ఎస్, దేవుడు చెప్పినట్టుగానే చేస్తూ వెళ్ళమన్నటువంటి స్థలానికే వెళ్ళారు. మనలో చాలామందికి ఉన్న ఒక ఆలోచన, అభిప్రాయం ఏమిటంటే, మనం దేవుడు చెప్పినట్టుగా చేస్తే మనకు కష్టాలు ఉండవు, దేవుడు చెప్పినట్టుగా చేస్తే మనకు శ్రమలు ఉండవు, దేవుడు చెప్పినట్టుగా చేస్తే మనకు ఆటంకాలు ఉండవు, అభ్యంతరాలు ఉండవు, ఆపదలు ఉండవు, అపాయాలు ఉండవు అని మనం అనుకుంటున్నాం. ఎర్ర సముద్రం దగ్గరకు వెళ్ళండి అని చెప్పింది ఎవరు? దేవుడే కదా. వెళితే ఎవరు వచ్చారు అక్కడికి? ఆపద వచ్చిందా? ఫరో వచ్చాడా రాలేదా? సైన్యం వచ్చిందా రాలేదా? ఎస్, మనం దేవుని చిత్తము చేసినా సరే ఆపదలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అసౌకర్య పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాయి, మన విశ్వాసానికి పతును ఇస్తాయి, మనం ఇతరులకు మాదిరికరంగా జీవించటానికి అవకాశాన్ని ఇస్తాయి. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి పళ్ళు ఉండవు, అవునా కాదా? పళ్ళు ఉండవు. ఎందుకు ఆలోచన వచ్చింది, ప్రభువా పిల్లలు పుట్టినప్పుడు పళ్ళుతో పుడితే బాగుంటుంది కదా, పళ్ళు లేకుండా పుట్టడం ఏమిటి, పళ్ళు ఉంటే బాగుండేది కదా అనిపించింది నాకు. అప్పుడు నా మనసులో అనిపించింది, పిచ్చోడా, పొరపాటున పిల్లలు పళ్ళుతో పుడితే మొదటి రోజే అమ్మ బిర్యానీ పెట్టేస్తే, ఇప్పుడు పిల్లవాడు నెల రోజులు ఉన్నవాడు పళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి అమ్మ బిర్యానీ పెట్టింది అనుకోండి, వాడు ఏమవుతాడు చెప్పండి? ఏమవుతాడు? సో దేవుడు ఏం చేశాడు? పిల్లవాడు పుట్టిన వెంటనే పళ్ళు ఇవ్వాల, పిల్లవాడు పుట్టిన వెంటనే అమ్మా సెల్ ఫోన్ ఏది అనే విధంగా చేయలే. ఇట్స్ ఆల్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్. జాగ్రత్తగా గమనించండి. పిల్లాడు పుట్టిన వెంటనే నోట్లోంచి మాట రాదు, పిల్లాడు పుట్టిన వెంటనే తనంతట తినలేడు, తనంతట తను లేవలేడు, తనంతట తను దొరలలేడు. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. ఇదంతా కూడా వాడంతటి వాడే బాత్రూమ్కి వెళ్ళలేడు, అస్తమాను తడిపేస్తా ఉంటాడు. ఈ ఇల్లాలేమో ఎక్కడి నుంచో వచ్చింది, అమ్మ పొద్దున్నే లేపేది కాదు, వంట నేర్పింది కాదు, ఇప్పుడు పెళ్లి చేసేసింది. ఈమెకి చాలా చిరాకు ఎక్కువ. ఏమెక్కువ? చాలా సిరాకు. ఈ సిరాకు ఎక్కువైనటువంటి ఈ ఇల్లాలికి ఈ సిరాకు పోవాలంటే ఏం చేయాలి? వాడు అస్తమాను పడక, చెప్పండి, అస్తమాను పడక తడపాలాడు. వాడికి మంచి బట్టలు వేస్తే కాసేపు అయితే తడిపేస్తాడు, మళ్ళీ తీసేసి మంచి బట్టలు వేస్తే మళ్ళీ తడిపేస్తాడు, మళ్ళీ తీసేసి మంచి బట్టలు వేస్తే తడిపేస్తాడు. ఈ తడిపిందల్లా ఉతికిద్ది, ఆరేస్తే మళ్ళీ తడిపేస్తాడు. వీడు ఇండైరెక్ట్గా ఆ సిరాకున్న ఇల్లాలకి ఏం చేస్తాడు చెప్పండి? గట్టి చెప్పండి. ట్రైనింగ్ ఇస్తున్నాడు. అమ్మ కొంచెం సిరాకు తగ్గించాయి, నీకు చాలా సిరాకు ఎక్కువ, నేను పుట్టిందే నీకున్న సిరాకు, నీకున్న కోపం, నీకున్న ఆవేశం, నీకున్న ఆయాసం తగ్గించడానికే పుట్టానమ్మా. జాగ్రత్తగా పరిశీలన చేయండి. పిల్లవాడిని పెంచడం అంత సులభం కానే కాదు. ఇక కర్మగాలి ఈ సిరాకు, కోపం, ఆవేశం ఉన్నటువంటి అమ్మకు పుట్టాడు అనుకోండి, వాడి వీపు చూసారా ఎంత చక్కగా చెప్పారో, విమానం మోతట పాపం. అదే సంగతి. మన జీవితంలో దేవుడు ఎటువంటి ఆటంకాన్ని అనుమతించినా, వీళ్ళు వాస్తవంగా దేవుడు చెప్పిన చోటకే వెళ్ళారు, అయినా ఆపద వచ్చింది. దేవుడు వెళ్ళమన్న చోటకే వెళ్ళారు, అయినా అసౌకర్యం వచ్చింది. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్తే ఇప్పుడేమో నీళ్లు కరువైనాయి, సమస్య మళ్ళీ వచ్చింది. ఏ సమస్య? నీళ్ళ సమస్య మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఒక ఆటంకం వచ్చి పడింది. దయచేసి గమనించాలి, మన జీవితంలో ఓ సమస్య తీరిపోయిన తర్వాత
అమ్మయ్య, గండం గట్టెక్కింది అని నువ్వు అనుకొని విసిరికర తీసుకొని విసురుకునే లోపట మరొకటి రెడీగా ఉంటుంది. మర్చిపోకండి, జీవితంలో సమస్యలు వస్తాయి. మరొక మాట చెప్తున్నాను, అవి మళ్ళీ మళ్ళీ వస్తాయి. దావీదును సౌలు చంపాలని ప్రయత్నం చేశాడు, దావీదు తప్పించుకున్నాడు. అయినంత మాత్రాన సౌలు దావీదును చంపడం మానేశాడా? చంపే ప్రయత్నం మానేశాడా అండి? లేదు. మళ్ళీ 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 ప్రయత్నం చేశాడు. అమ్మా సహోదరి సహోదరులు వింటున్నారా? కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మళ్ళీ 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 ఆపదల గుండా వెళ్ళాల్సి ఉంటుంది. సంసోను ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి ప్రేమలో పడి ఆ తర్వాత తన జీవితం మొత్తం నాశనం చేసుకొని ఒక వేశ్య దగ్గరకు వెళ్ళాడు. ఆమె ఏం చేసింది? ప్రతిరోజు సంసోన్ని విసిగించింది. చెప్పు నీ బలం ఎక్కడుంది, చెప్పు నీ బలం ఎక్కడుంది. చెప్పలా. మళ్ళీ విసిగించింది. చెప్పలా. మళ్ళీ విసిగించింది. చెప్పలా. మళ్ళీ విసిగించింది. ఇక సంసోను ఆ విసుగు తట్టుకోలేక చెప్పేశాడు, నా బలమంతా నా జుట్టులో ఉంది, ఎందుకంటే నేను ప్రతిష్ఠించబడిన వాడిని. తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు చెప్పాడు, నా తల మీద క్షౌరం పడ్డానికి వీలు లేదని. ఒకవేళ నా 7 జడలను కట్ చేసినట్లయితే నాలో ఉన్న దేవుని ప్రభావము నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవును గనుక నేను బలహీనుడైపోతానని చెప్పేశాడు. మళ్ళీ 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 శోధనలు కావచ్చు, అపాయాలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు వస్తాయి. మళ్ళీ మళ్ళీ సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ బైబిల్ సెలవిస్తుంది, దావీదును దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు. కాబట్టి సౌలు దావీదును ఏమీ చేయలేకపోయాడు. కానీ సంసోనేమో వెళ్ళి ఒక వేశ్య చెంత చేరాడు. కాబట్టి మళ్ళీ మళ్ళీ తాను విసిగించినప్పుడు దొరికిపోయాడు. ఏదైనా శోధన కావచ్చు, ఏదైనా ఒక ఒత్తిడి కావచ్చు, ఏదైనా ఒక ఆటంకం కావచ్చు, నీ జీవితంలో మళ్ళీ వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎదుర్కోవచ్చు. దావీదు మళ్ళీ మళ్ళీ సౌలు వచ్చి తనను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దావీదు దొరకలా, ఛాన్స్ ఇవ్వలా. 2, యోసేపు దగ్గరికి పొతీఫరు భార్య ప్రతి దినము వచ్చి మళ్ళీ 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 వచ్చి, రా నాతో పాపం చేయి అని చెప్పి తను శోధించినట్టుగా ప్రతి దినము ఆమె వచ్చి శోధించినట్టుగా బైబిల్లో 39వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం. మళ్ళీ మళ్ళీ అమ్మ చెల్లెళ్ళో, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ దుర్మార్గుడు వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తాడు, కానీ మళ్ళీ వస్తాడు. ఒకవేళ ఆ దుర్మార్గుడు రాకపోతే మరొక దుర్మార్గుడు తారసపడతాడు. సహోదరులు వింటున్నారా? నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్న అమ్మాయి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకొకటి తయారవుతుంది, ఇంకొకడు తయారవుతాడు. ఈ ఆత్మీయ ప్రయాణంలో మళ్ళీ మళ్ళీ శోధించబడ్డం, మళ్ళీ మళ్ళీ ఆటంకాలు ఎదుర్కోవడం, మళ్ళీ మళ్ళీ ఆపదలు ఎదుర్కోవడం సహజమే, సాధారణమే. ఈ లోకయాత్ర ముగించి పరలోకానికి వెళ్ళేంత వరకు ఈ భూమి మీద నీతిమంతులు శ్రమల గుండా వెళతానే 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 ఉంటారు. మర్చిపోకండి. మోషేను వాళ్ళు ఎన్నిసార్లు విసిగించారు చెప్పండి? మళ్ళీ మళ్ళీ విసిగించారు. సహోదరి సహోదరులు, ఆటంకం మళ్ళీ వచ్చింది, ఆపద మళ్ళీ వచ్చింది, అవస్థ మళ్ళీ వచ్చింది. ఏమిటంటే మళ్ళీ వాళ్లకు నీళ్లు కరువైనాయి. అలా నీళ్లు కరువైనప్పుడు దేవుడు మళ్ళీ అద్భుతం చేశాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆపద వచ్చింది, దేవుడు అద్భుతం చేసి ఎర్ర సముద్రం పాయలు చేశాడు. అవస్థ వచ్చింది, మారా అనుభవాన్ని దేవుడు ఏం చేశాడు? మధురంగా మార్చేశాడు. వాళ్ళు అంటున్నారు, మేము మాంసం తినేవాళ్ళం, ఇక్కడికి రాక మునుపు ఎంతో కడుపు నిండా భోజనం చేసేవాళ్ళం, ఏమిటి మా పరిస్థితి? ఈ అసౌకర్యాన్ని తట్టుకోలేకపోతున్నాం అని 16వ అధ్యాయంలో వాళ్ళు ఏడ్చినప్పుడు దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించి అద్భుతంగా వారిని పోషించాడు. ఏం అర్థం చేసుకుంటున్నాం? ఆపద వచ్చినప్పుడు అద్భుతం చేశాడు, అవస్థ వచ్చినప్పుడు అద్భుతం చేశాడు, అసౌకర్యం వచ్చినప్పుడు అద్భుతం చేశాడు, ఆటంకం వచ్చినప్పుడు
అద్భుతం చేస్తున్నాడు. దేవుడు చెప్పాడు మోషేతో, మోషే చూడండి ఏం చెప్తున్నాడు 5వ వచనం, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలను కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతపట్టుకొని వెళ్ళు, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. బండను కొట్టు, బండలో నుంచి నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చినాయి. అద్భుతం, ఆశీర్వాదం. ఈ ఆత్మీయ ప్రయాణంలో ఆపదలు వస్తాయి, అవస్థలు వస్తాయి, అసౌకర్యాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. వాటిని చూసి నువ్వు ఏడవడం కంటే దేవుణ్ణి చూసి నువ్వు మొరపెట్టినట్లయితే ఆటంకాన్ని, అవస్థలను, అసౌకర్యాన్ని, ఆటంకాలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా మార్చేస్తాడు. సనుగుళ్ళు, గొనుగుళ్ళు, గొడవలు మానివేసి భర్తగా భార్యగా కలిసి ప్రార్థన చేసే ఒక విలువైన వ్యవస్థను ఏర్పరచుకుందామా? ఏం జరుగుతుంది? దేవుని ఆశ్చర్య కార్యములు మీ జీవితంలో మీరు చూస్తారు. నమ్మిన వాళ్ళు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? రండి, ప్రార్థనలో ఏకీవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుశ్రేష్టమైన శక్తివంతమైన సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన చేసే మోషే ఏమో ఆశీర్వాదాన్ని అనుభవించాడు. ప్రార్థన చేయడం చేతగాని వాళ్ళేమో ఎప్పుడు చూసినా సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు, గొడవ పడుతూ ఉన్నారు, గోల చేస్తూ ఉన్నారు. మా మధ్య ఇంట్లో గొనుగే, గొడవ చేసే, గోల చేసే భర్తలు, భార్యలు ఉన్నారేమో. వారు ఈరోజు వాక్యం విన్న తర్వాత గొడవలు మానేసేయాలి, గోల చేయడం మానేసేయాలి. ఎందుకని? ప్రార్థన చేసే వాళ్ళు గోల చేయరు, గొడవలు చేయరు, సమస్యను అర్థం చేసుకుంటారు, సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగిన నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు. నాయనా, మా సేవలో కూడా ప్రార్థనా పరులను లేవనెత్తండి. పరిచర్యలో పాలుపంచుకుంటున్న వాళ్ళు పరిశుద్ధులుగాను, ప్రార్థనా పరులుగాను మేమందరం తయారవులాగున సహాయం చేయండి. ఈ విలువైన సందేశముల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఒక్కొక్కరి జీవితంలో నాయనా వారు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలంగా అద్భుతములను, ఆశ్చర్య కార్యములను కల్లారా చూసే భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.